బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్క్లేవ్ మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకున్న ఇళ్లను కూల్చేశారు. అడిగే నాదులు లేడు. ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంటి మన అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి భయప్రాంత గురి చేసిండ్రు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు డబ్బుల సంపాదనకు అదేందో ఇక్కడ కూడా అదే మొదలైంది. ఇప్పుడు అదంతా కాస్ట్లీ భూములు అయిపోయినాయి. 50,000 రూపాయల గజం అయిపోయింది. అడిగేవాళ్ళు లేడు. కనీసం వాళ్ళు ఏమైంది అంటే అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఎందుకు వాళ్లకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు, కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తలేరు. అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. జ్ఞానం ఉండవలసింది ఏంటంటే, బుద్ధి ఉండవలసింది ఏంటంటే, కలెక్టర్లు మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు. 85 నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు. కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి. ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు చూసే ఎల్బీ నగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, పురంబో భూములు అని చెప్పి 30 ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు, బాజాప్తా పర్మిషన్ తీసుకున్న భూములు, బ్యాంకు రుణాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు 30 ఏళ్ళుగా ఉంటుంటే ఎల్బీ నగర్లో మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నంబర్ 118 అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి. ఇక్కడ ఉప్పల్లో 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు, కాలనీలు అవన్నీ కూడా. భూములు చేతులు మానగా ఇల్లు కూడా చేతులు మారిపోయినాయి. కట్టుకున్న వాళ్ళు అమ్ముకున్నారు, మళ్ళీ అమ్ముకున్నారు ఇట్లా. బోడుప్పల్లో ఆ భూములు ఇవాళ వక్ భూములు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు 40 ఏళ్ళ తర్వాత. అంటే వ్యవస్థ, రాజ్యం అనేది ప్రజలకేమైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేదిగా ఉండాలి కానీ రాజ్యమే హింస పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది ఆనాడు ఆ ప్రభుత్వంలో, ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా దాపరించింది. దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే 6 మంది పాపం, వాళ్ళంతా చిన్న వాళ్ళు, మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ 110 గజాలు 50,000 పైచీలకు పెట్టి కొనుక్కున్నాడు గజం. అదేవిధంగా మల్లేష్ 147 గజాలు 147 యార్డ్స్. జనరల్గా అక్కడ కొనుక్కుంటోళ్ళు పైసలు ఉన్నోడు అక్కడ కొనుక్కుంటారా ఫస్ట్. ఒకవేళ కొనుక్కున్న 300 గజాలు 500 గజాలు కొనుక్కుంటారు ఉన్న వాళ్ళైతే, చిన్న వాళ్ళు. వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేసేటోళ్ళు, లేదా ప్లంబింగ్ పని చేసేవాళ్ళు, లేదా సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు తప్ప ఇంకోటి కాదు. రజనీ కుమార్ 110 గజాలు బేకరీ నడుపుకుంటాడు. మల్లేష్ మేస్త్రి పని చేస్తాడు 147 యార్డ్స్. అదేవిధంగా బృంద, ఈమె ప్రభుత్వ ఉద్యోగి, ఆంధ్రలో ఎప్పుడో కొనుక్కున్నది ఆమె 320 యార్డ్స్ 2009లో కొనుక్కుందట ఆమె. అదేవిధంగా రాములు 147